నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మేడం ఎందుకు రాజీనామా చేశారు? ఇంతకుముందు చెప్పినట్టే మీరు చాలా క్రియాశీలకంగా ఉమెన్ కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. ఎందుకు సడన్ గా రాజీనామా చేశారు? మహిళా సాధికారతకి సంబంధించి ఈ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. కళ్ళ ముందు ఈ రోజున మహిళల జీవితాల్లో మార్పులు వచ్చినాయి. ఇంతకుముందు అనేక మంది ముఖ్యమంత్రులు కానీ ఏ ప్రభుత్వం కానీ ఇంత గొప్పగా మహిళలకు సంబంధించినటువంటిది చేయలేదు. కుటుంబంలో, సమాజంలో, ప్రభుత్వంలో అన్నిట్లో ఇవాళ మహిళా కేంద్రం మహిళ చుట్టూనే తిరుగుతోంది. రాజకీయం కూడా మహిళ చుట్టూనే తిరుగుతోంది. కనుక ఈ రోజున ఈ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మహిళలపై ఉంది. దాన్ని ప్రచారం చేయాలి, వాళ్ళొకసారి గుర్తు చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే రాజీనామా చేయడం జరిగింది. అంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉందనేది బయట జరుగుతున్న ప్రచారం. మీ సొంత నియోజకవర్గం జగ్గేపేట నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న తర్వాత పోటీ చేయాలనేటటువంటి అభిప్రాయం అందరికీ ఉంటుంది. కానీ సాధ్యాసాధ్యాలు, దానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. పోటీ చేయనంత మాత్రాన, అవకాశం రానంత మాత్రాన ఈ రోజున దానికి సంబంధించినటువంటి ఎవరం కూడా ఆ నిర్ణయాల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి ఉండదు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇది ప్రజల కోసం, సామాన్యుల కోసం మనసు పెట్టి పనిచేసేటటువంటి పార్టీ. దానికోసం పనిచేయటమే తప్ప పదవులు ఆ క్రమంలో వస్తాయని అనుకుంటాం తప్ప మరొకటి కాదు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది పోటీ చేయడానికి అని మీరు ముఖ్యమంత్రితో మాట్లాడడం కానీ ఏమైనా చేశారా? ఎన్నికల పోటీ పరిశీలించారు. నేను కొన్ని సందర్భాల్లో చెప్పాను, పరిశీలించారు. అదేవిధంగా కొంత నా సొంత ప్రాంతం కాబట్టి జగ్గపేట నుంచి కొన్ని అభిప్రాయాలు వచ్చి ఉండవచ్చు. కానీ సాధ్యాసాధ్యాలు అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలను పరిశీలించి తీసుకునేటటువంటిది ఉంటుంది. కాబట్టి నేను ఆ విషయాన్ని పెద్దగా ఆలోచించడం లేదు. ఒకవేళ అన్ని పరిస్థితులు అనుకూలిస్తే అవకాశం వస్తుంది, లేదంటే మన పని మనం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మీరు చాలా యాక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగన్తో ఏ దీక్షలైనా మీరు కూర్చున్నారు. ఇప్పుడు అంటే మీలాంటి సీనియర్లకి సీట్ ఇవ్వడం అనేది సమంజసం అనుకుంటున్నారు? ఇప్పుడు సీనియర్లు లేకపోతే సీఎం గారి కుటుంబ సభ్యులు వాళ్ళకి అవకాశాలు రాలేదు అనేటటువంటిది మాట్లాడడం అనేటటువంటిది అది సమంజసం కాదు. ఈ రోజున కొంతమందికి నష్టం జరుగుండొచ్చు. అసలు నష్టము అనేటటువంటిది ఎవరు నిర్ణయించాలి? నష్టం అనేటటువంటిది ఇది ఒక ప్రవాహం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యజ్ఞంలాగా ఇవాళ అన్ని విషయాలని, రాజకీయాలను మారుస్తూ, సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు మారుస్తూ, సామాజిక సమీకరణాలను మారుస్తూ ఒక యజ్ఞం చేసినట్టుగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవకాశం అనేటటువంటిది వచ్చేదాకా వెయిట్ చేయాలి. లేకపోతే అవకాశం రాకపోయినా దానికి సంబంధించినటువంటి మన పాత్ర మనం నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి. సాధారణ రాజకీయాల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, రాజకీయాలని చూస్తే మనం జడ్జి చేయలేము. ఇదొక ప్రవాహం. ఈ ప్రవాహంలో మనం భాగం అవ్వాల్సిందే. అంటే నందిగామ కూడా మీరు అడిగారనే ఒక టాక్ నడుస్తుంది అక్కడ రిజర్వేషన్కి సంబంధించి. గతంలో అడిగాము. నేను కమ్మ సామాజిక వర్గం, నా భర్త ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి అక్కడ పోటీ బాగుంటుంది అనేటటువంటి దాంతో కొంతమంది శ్రేయోభిలాషులు మాట్లాడి ఉండవచ్చు. సాధ్యాసాధ్యం అనే దాన్ని బట్టి ఉంటుంది. నిర్ణయాల మీద ఆధారపడి నా పని విధానం అనేటటువంటిది ఉండదు. అవకాశం వచ్చినప్పుడు వస్తుంది. నా బాధ్యతను నేను చేస్తాను. సీటు రాకపోయినా వాసిరెడ్డి పద్మ ఇదే విధంగా పార్టీ కోసం పనిచేస్తారు. వాళ్ళు సీటు ఇప్పుడు వస్తుందని నేను అనుకుని దిగలేదు. సీటుతో సంబంధం లేకుండా రాజీనామా చేశాను. రాజీనామా లేఖలో ఏదైతే చెప్పానో అది మనసా వాచ నేను అమలు చేసేటటువంటి. ఫైనల్గా నెక్స్ట్ రోల్ ఏంటి? ఇప్పటి వరకు మహిళా కమిషన్ చైర్పర్సన్గా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు నెక్స్ట్ రోల్ ఏంటి? ఈ రోల్ అనేటువంటి ఈ ప్రభుత్వంలో ఎవరి రోల్ అయినా సరే సామాన్యుల కోసం, మహిళల కోసం కట్టుబడి ఉండేటటువంటి రోల్. ఆ రోల్లో ఒక పదవికి పేరు తప్ప మరొకటి ఎవరి రోల్ అయినా అదే రోల్. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నిర్ణయిస్తే దాన్ని అమలు చేస్తాం. సీఎం గారిని కలిసారు? రాజీనామా చేయకముందు ఏమైనా కలిసారా? కలిసి. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా ఇదే పోటీకి సంబంధించినటువంటి అంశాన్ని అడిగిన మాట వాస్తవమే. అయితే ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఏదైనా ఉంటుంది. పోటీ చేసి సీట్ ఇవ్వకపోయినా యథావిధిగా పనిచేస్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా రాజీనామాకు సంబంధించి రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి వివరించని చెప్పారు. తన సామాజిక వర్గం, తన భర్త సామాజిక వర్గం సంబంధించిన నందిగామ, జగ్గయ్యపేట అడిగిన మాట వాస్తవం. అన్ని సమీకరణాలు చూసుకుంటారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా పార్టీ కోసం కష్టపడతానని వాసిరెడ్డి పద్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాయేష్ టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.